ఈ వెహికల్ వచ్చేసి టీవీఎస్ ఎక్సెల్ 100. సో, ఈ వెహికల్‌కి ఇలాంటి వెహికల్ ఎవరిదైనా ఉంటే, వాళ్ళ వెహికల్ కూడా కరెంట్ సప్లై అంటే స్పార్క్ ప్లగ్‌కి ఇగ్నిషన్ కాయిల్ నుంచి కరెంట్ రాకపోతే అసలు ఎలా చెక్ చేసుకోవాలి? అంటే ప్లగ్ ఇష్యూవా? కాయిల్ ఇష్యూవా? సీడీఐ యూనిట్ ఇష్యూవా? మ్యాగ్నెట్ కాయిల్ ఇష్యూవా? వైరింగ్ ఇష్యూవా? లాకెట్ ఇష్యూవా? ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా! ఇందులో ఏది ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మన ఛానల్ గనుక మీరు కొత్తైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేయండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా లాక్ చెక్ చేసుకోవాలి. లాక్ అనేది కరెక్ట్‌గా ఫంక్షన్ అవుతుందా లేదా? ఒకవేళ లాక్ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే లాక్ అనేది డిస్కనెక్ట్ చేసి కిక్ అయితే కొట్టండి. యాక్చువల్‌గా నేను ఈ వీడియో నేనే రికార్డ్ చేస్తున్నా అండ్ దెన్ మీకు వర్క్ కూడా నేను చూపిస్తున్నా. సో, లిటిల్ బిట్ కెమెరాను షేక్ అవుతుంది అండ్ కన్వీనియంట్‌గా ఉండకపోవచ్చు. ట్రై టు అండర్‌స్టాండ్ అర్థం చేసుకోండి. సో, లాక్ బావుంది బ్రో. లాకెట్ అయితే కనెక్షన్ అయితే బానే ఉంది. ఏమాత్రం తేడా అయితే లేదు అని మీకు అనిపిస్తే సో, నో ఇష్యూ. నాకు డౌట్ ఉందనిపిస్తే లాక్ రెడ్ కలర్ సాకెట్ ఉంది కదా! అదే డిస్కనెక్ట్ చేసేయండి. జస్ట్ 2 పిన్ ప్లగ్‌ని లాక్ అనేది సాకెట్‌ని డిస్కనెక్ట్ చేసేయండి. డిస్కనెక్ట్ చేస్తే లాక్ అనేది డైరెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా మనకి స్టార్ట్ అయిపోవాలి. ఇన్‌కేస్ లాక్‌లో ఏమైనా ఇష్యూ ఉంటే స్టార్ట్ కాదు. ఓకేనా? లాక్‌లో ఇష్యూ లేకపోతే స్టార్ట్ అయిపోవాలి. సో, అయినా కిక్ స్టార్ట్ చేస్తున్నా సరే స్పార్క్ అనేది రావటం లేదు. అంటే లాక్ సైడ్ మనకి ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఓకేనా? చూడండి కిక్ మీ ముందే కొడుతున్నా. కానీ ఎటువంటి స్పార్క్ అయితే రావట్లేదు. సో, ఓకే వదిలేయండి. లాక్ అయితే బావుంది. ఇప్పుడు నెక్స్ట్ మన తక్షణ కర్తవ్యం ఏమేంటంటే లాక్ అనేది డైరెక్ట్ చేసేయండి. లేదా డిస్కనెక్ట్ చేసి ఉంచినా నష్టమేం లేదు. ఇప్పుడు మ్యాగ్నెట్ కాయిల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వచ్చిన వైర్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా! వైట్ కలర్ 2 పిన్ సాకెట్ ఉంది. అండ్ దట్ టూ బ్లాక్ కలర్ సాకెట్ కూడా ఉంది. సో, ఈ 2 పిన్ సాకెట్‌లో యెల్లో కలర్ వైర్ ఉంది. అండ్ దెన్ బ్లాక్ అనేది ఎర్తపోతుంది. అండ్ యెల్లో కలర్ వైర్‌ని అయితే మనం చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేయాలి? మనకి దానికి కావాల్సిన మ్యాటర్ ఏంటంటే ఒక టెస్టింగ్ వైర్ ఈ టైప్ టెస్టింగ్ వైర్ తీసుకోండి. ఒక వైర్ తీసుకెళ్ళి యెల్లో కలర్ దాంట్లో పెట్టి ఓకేనా? ఒక వైర్ తీసి యెల్లో కలర్ దాంట్లో పెట్టి ఆ వైర్‌ని అంటే ఇంజిన్‌కి ఎక్కడైనా టచ్ చేయండి. టచ్ చేసి మన కిక్ స్టార్ట్ చేసినప్పుడు స్పార్క్ అనేది ఖచ్చితంగా రావాలి. కానీ ఎక్కువ సార్లు ఇట్లా ట్రై చేయకూడదు. ఏమైనా మ్యాగ్నెట్ కాయిల్ ఏమన్నా పోయే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు. చూసారు కదా! మీకైతే స్పార్క్ కనిపిస్తుంది కదా! ఆ వైర్ టచ్ చేస్తే స్పార్క్ అనేది వస్తుంది. స్పార్క్ వస్తుంది అంటే మ్యాగ్నెట్ కాయిల్ అనేది వర్కింగ్ కండిషన్‌లో ఉంది. మ్యాగ్నెట్ కాయిల్ పనిచేస్తుంది. డైనమో చూసారు కదా! స్పార్క్ మళ్ళా వచ్చింది. సో, మ్యాగ్నెట్ కాయిల్ బాగానే పనిచేస్తుంది. సో, నో ఇష్యూ. అర్థమైంది కదా! మ్యాగ్నెట్ కాయిలింగ్ వచ్చిన యెల్లో కలర్ వైర్‌కి వైర్ అటాచ్ చేసి స్పార్క్ చెక్ చేయాలి. ఓకే. మ్యాగ్నెట్ కాయిల్ పనిచేస్తుంది. ఇప్పుడు మ్యాగ్నెట్ కాయిల్ ఎళ్లి సీడీఐ యూనిట్‌కి టచ్ అయింది కదా! సో, సీడీఐ యూనిట్ నుంచి సప్లై అనేది ఇగ్నిషన్ కాయిల్‌కి రావాలి. ఓకే. ఇగ్నిషన్ కాయిల్‌కి రావాలి. సీడీఐ యూనిట్‌లో మనకి 3 పిన్ సాకెట్ అయితే మీకు కనిపిస్తుంది కదా! ఒక వైర్ బ్లాక్ అనేది ఎర్త్‌కి వెళ్తుంది. అండ్ యెల్లో కలర్ వైర్ వచ్చేసి ఈ ఏదైతే మనకి ఆహ్, లైటింగ్ సెక్షన్‌కి పోతుంది. అండ్ బ్యాలెన్స్ ఉన్నది రెడ్ కలర్ వైర్. ఓకే. ఆ రెడ్ కలర్ వైర్ అయితే ఇగ్నిషన్ కాయిల్‌కి వెళ్తుంది. సో, ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన వైర్ ఏదైతే ఉందో దానికి టెస్టింగ్ వైర్ ఇందాక మీకు చూపించాను కదా! మ్యాగ్నెట్ కాయిల్ మనం ఎలాగైతే టెస్ట్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇది కూడా అట్లానే చెక్ చేయాలి. ఈ వైర్ తీసుకెళ్ళి రెడ్ కలర్ వైర్ దాంట్లో పెట్టండి. రెడ్ కలర్ వైర్ దాంట్లో పెట్టి సేమ్ ప్రొసీజర్ అండి. ఎక్కడైతే రెడ్ కలర్ వైర్ పెట్టామో దాని ఆపోజిట్ వైర్ ఉంది కదా! అది తీసుకెళ్ళి బాడీ ఎర్త్‌కిచ్చి కిక్ స్టార్ట్ చేస్తే మనకి సప్లై అనేది పాస్ అవ్వాలి. ఓకే. సప్లై పాస్ అవ్వాలి. పాస్ అయితే నో ఇష్యూ. పాస్ అవ్వకపోతే ఆ సీడీఐ యూనిట్ కంప్లెయింట్ ఉన్నట్టు. ఓకేనా? సో, సీడీఐ యూనిట్ నుంచి అయితే సప్లై అయితే వస్తుంది. స్పార్క్ అయితే వస్తుంది. కొద్దిగా అక్కడ ఎర్తింగ్ కరెక్ట్‌గా అవ్వకపోవడం వల్ల స్పార్క్ అయితే మీకు కనిపియలేదు. బట్ అది కూడా వర్కింగ్ కండిషన్‌లో ఉంది. చూపిస్తా మీకు నో వర్రీ. చూడండి స్పార్క్ అయితే వస్తుంది ఖచ్చితంగా. మరి అక్కడ కరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వకపోవడం వల్ల మనకి స్పార్క్ అయితే రావట్లేదు. చూసారు కదా! స్పార్క్ వచ్చింది ఇప్పుడు. సో, స్పార్క్ వస్తుంది కాబట్టి నో ఇష్యూ. ఓకే. అప్‌కమింగ్ నెక్స్ట్ థింగ్ ఏముంది? ఇప్పుడేంటంటే మనకి సీడీఐ యూనిట్ నుంచి వచ్చిన వైర్‌ని ఇగ్నిషన్ కాయిల్‌కి వస్తుందో చెక్ చేయాలి. ఓకే. స్పార్క్ అయితే మీకు కనిపిస్తుంది కదా! సీడీఐ నుంచి స్పార్క్ అయితే వస్తుంది. అంటే మ్యాగ్నెట్ కాయిల్ సప్లై ఎళ్లి సీడీఐ యూనిట్‌లోకెళ్తే సీడీఐ యూనిట్‌లో ఉన్న కాయిల్ కరెంట్ వచ్చేసి ఇగ్నిషన్ కాయిల్‌కి వెళ్తుంది. ఇగ్నిషన్ కాయిల్ అంటే మనకి ప్లగ్‌కి కనెక్ట్ అయిన కాయిల్. ఓకేనా? ఓకే. మీకు స్పార్క్ రాలేదని చెప్పేసి మల్టిపుల్ టైమ్స్ అయితే కిక్ కొడుతున్నా చూపినీకి మీకు. మీరు నమ్మరు గదా! ఓకే. స్పార్క్ వచ్చింది గదా! చూసారు కదా! మీరు క్లారిటీగా మీ కళ్ళతో మీరు చూసారు కాబట్టి నో ఇష్యూ. సో, ఇప్పుడు రెడ్ కలర్ వైర్ ఇగ్నిషన్ కాయిల్‌కి వచ్చిన రెడ్ కలర్ వైర్ ఉంటుంది. అండ్ దెన్ బ్లాక్ కలర్ వైర్ ఉంటుంది. బ్లాక్ గోస్ టు నెగెటివ్ అండ్ రెడ్ గోస్ టు పాజిటివ్. ఓకేనా? సో, పాజిటివ్ వైర్ రెడ్ కలర్ వైర్‌కి కూడా సప్లై రావాలి. అంటే ఇగ్నిషన్ కాయిల్ నుంచి బయటికి సప్లై అనేది రావాలి. సారీ సీరియా యూనిట్ నుంచి ఇగ్నిషన్‌కి రావాలి. ఓకేనా? సో, ఈ సాకెట్ డిస్కనెక్ట్ చేసాం. ఇప్పుడు వైరింగ్ వచ్చిన రెడ్ కలర్ వైర్ ఉంది గదా!
దానిలో కూడా ఒక వైర్ ప్లగిన్ చేయండి. ఓకేనా? ఒక వైర్ ప్లగిన్ చేసి సేమ్ మళ్ళీ కిందన ఎర్తింగ్ చేయండి. కిక్ కొడుతూ ఎర్తింగ్ చేస్తే స్పార్క్ రావాలి ఖచ్చితంగా. కొన్ని స్పార్క్ వస్తే మనకి కరెంట్ అక్కడి దాకా వస్తుంది. ఓకే. స్పార్క్ రాకపోతే కరెంట్ అక్కడి దాకా రాలేనట్టు అర్థం. ఓకేనా? స్పార్క్ వస్తుందో లేదో చూడండి క్లారిటీగా. స్పార్క్ వస్తే మీకు ఇగ్నిషన్ కాయిల్ కంప్లైంట్ ఉన్నట్టు. ఓకేనా? స్పార్క్ రాకపోతే ఇగ్నిషన్ కాయిల్ వరకు కరెంట్ రాలేనట్లు. అంటే మధ్యలో ఎక్కడైనా వైరింగ్ ఇష్యూ ఉన్నా, సీడీఐ ఇష్యూ ఉన్నా సరే మనకి కరెంట్ రాదు. సో, సప్లై అయితే వస్తుంది. దీనికి కూడా రెడ్ కలర్ వైర్ అయితే పెట్టాను నేను. చూసారు కదా! బ్యాక్ సైడ్ నుంచి పెట్టాను. సో, దీనికి కూడా స్పార్క్ అయితే మీకు కనిపించింది కదా! స్పార్క్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. అంటే ఇక్కడ మ్యాగ్నెట్ కాయిల్ బావుంది. సీడీఐ యూనిట్ బావుంది. సీడీఐ యూనిట్ నుంచి ఇగ్నిషన్ కాయిల్ కూడా కరెంట్ వస్తుంది. అయితే ఇగ్నిషన్ కాయిల్ పోయింటదో బ్రదర్ అనిపిస్తుంది కదా మీకు. సో, ఇగ్నిషన్ కాయిల్ పోయిందో లేదో ఎలా తెలుసుకుంటాం? జస్ట్ అక్కడ వైర్ పెట్టి కిక్ స్టార్ట్ చేస్తే సప్లై రావాలి. ఓకేనా? సప్లై వస్తే మనకి ఇగ్నిషన్ కాయిల్ పని చేస్తున్నట్టు. సప్లై రాకపోతే ఇగ్నిషన్ కాయిల్ పని చేయలేనట్టు. ఓకేనా? సో, ఇది ఇగ్నిషన్ కాయిల్ కూడా పని చేస్తుందండి దీనిది. కాకపోతే దీనికి ఏంటంటే వైరింగ్ ఇష్యూ. వైర్లు కట్ అయిపోయినాయి. సార్ చూసారా కరెంట్ కనబడుతుంది కదా! మీకు సౌండ్ కూడా వినిపిస్తాను లాస్ట్‌లో. దీని యొక్క వైరింగ్ గిట్ యొక్క కంప్లెయింట్ అనమాట. వైరింగ్ గిట్ కంప్లెయింట్ అవ్వడం వల్ల మనకి కరెంట్ అయితే రాలేదు. సో, మీకైతే సౌండ్ అయితే వినిపిస్తుంది కదా! సో, కిక్ స్టార్ట్ చేస్తున్నా. సప్లై అయితే మంచిగా వస్తుంది. నాకు కూడా షాక్ కొట్టింది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు నాకు షాక్ కొట్టినందుకు. సో, సప్లై వస్తుంది. మెయిన్ ఇష్యూ ఏంటంటే వైరింగ్. ఇది కూడా చెక్ చేసుకోవాలి. లాస్ట్‌లో ఎందుకు చెప్పారంటే కంప్లెయింట్ అనేది ఇక్కడ ఉంది దీనికి. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌లో చాలా ఉన్నాయి. వీడియోస్ చెక్ చేయండి. మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేయకపోతే ఫాలో కొట్టేసి మన యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.